రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక రత్నాలు ఆనందభైరవికి కాల్ చేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది. అమ్మగారు, ఆ అనన్య ఆ ప్రీతి పాలల్లో ఏదో కలిపింది. నా అనుమానం ప్రకారం అందులో విషం ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రీతమ్మ గారు పాలు తాగకుండా చెయ్యండి అనుకుంటూ ఇక రత్నాలు చెప్పగానే ఒకటేసారిగా ఆనందభైరవి షాక్ అవుతుంది. ఏంటి, అనన్య ఇంత పని చేస్తుందా? ఆ కడుపులో ఉన్న బేబీ చావాలని ఇదంతా ప్లాన్ చేస్తుంది. అయ్యో, ఇప్పుడు ప్రీతి తాగకుండా ఏం చేయాలి? సరే రత్నాలు, నువ్వు కట్ చేయి, నేను ఇప్పుడే లీలావతికి కాల్ చేస్తాను అనుకుంటూ ఇక చెప్పగానే ఇక వెంటనే ఆనందభైరవి లీలావతికి కాల్ చేస్తుంది. లీలావతి మాత్రం ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్టు బిజీగా ఉంటుంది. అయ్యో అక్క, కాల్ లిఫ్ట్ చేయక్క, పెద్ద ప్రమాణంలో ఉంది ప్రీతి అనుకుంటూ ఇక ఆనందభైరవి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక లీలావతి మాత్రం కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఆనందభైరవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. త్వరగా ఇంటికి పద అనుకుంటూ ఇక డ్రైవర్తో చెప్పగానే, మేడం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. ఏంటి 1 అవర్ పడుతుందా? ఆ టైంలో ప్రీతి పాలు తాగుతుంది. అయ్యో, పెద్ద టెన్షన్ అవుతుంది అనుకుంటూ ఇక వెంటనే ఇక శరణ్యకు కూడా కాల్ చేస్తుంది. శరణ్యకు కాల్ చేస్తూ ఉండగా శరణ్య ఫోన్ సైలెంట్లో పడి ఉంటుంది. అయ్యో శరణ్య, ఎక్కడున్నావమ్మా, కాల్ లిఫ్ట్ చేయి అనుకుంటూ ఇక ఆనందభైరవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రీతికి కూడా చేస్తుంది. ప్రీతికి చేస్తూ ఉండగా అప్పుడే అనన్య ప్రీతి రూమ్లోకి వచ్చి ఇక ప్రీతి ఫోన్ తీసుకొని వెళ్తుంది. ఇక ప్రీతికి కూడా కాల్ చేస్తూ ఉండగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనందభైరవి. అయ్యో ప్రీతి, ఏంటమ్మా కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే పాలు తాగేసిందా అనుకుంటూ చాలా టెన్షన్ పడుతుంది ఆనందభైరవి. ఇక అప్పుడే ఇల్లు కూడా వస్తుంది. ఇల్లుకు రాగానే ఇక అప్పుడే ప్రీతి ప్రీతి అని పిలుస్తూ ఉంటుంది ఆనందభైరవి. ఏంటత్తయ్య, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? అమ్మా, పాలు తాగవా? అవునత్తయ్య, తాగాను. ఏమైంది? అందులో విషం కలిపారు. ఏంటి, విషం కలిపిందా? ఎవరత్తయ్య? ఈ అనన్య. ఆ పాలు తెచ్చింది నేనే అని రోహిత్ అనేసరికి, అయ్యో నీకు నువ్వు తేవకముందే ఈ అనన్య అందులో విషం కలిపింది. ఏంటి, విషం కలిపిందా? ఈ పాలు ప్రిపేర్ చేసింది కూడా శరణ్యనే కదా? అప్పుడు శరణ్య కలపాలి కానీ ఈ అనన్య ఎలా కలుపుతుంది అనుకుంటూ రోహిత్ చెప్పగానే, అయ్యో అలా కాదు నాన్న, శరణ్య పాలు ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే అప్పుడు ఈ అనన్య వచ్చి అందులో విషం కలిపింది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారేంటి? నేనెందుకు విషయం కలుపుతాను అనుకుంటూ అనన్య అనగానే, ఏయ్ నువ్వు మాట్లాడకే, ఆ కడుపులో ఉన్న బేబీ చావాలని ఇదంతా ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు. అయినా అందులో విషం కలిపారని ఎవరు చెప్పిళ్ళు? రత్నాలు చెప్పింది. ఏంటి, రత్నాలు చెప్పిందా? అయితే ఆమెనే అడగండి అనుకుంటూ అనన్య అనగానే ఇక అప్పుడే రత్నాలు రత్నాలు అని పిలవగానే, ఏంటమ్మగారు, రత్నాలు ఆ పాలలో విషం కలిపిందని నువ్వే చెప్పావు కదా? ఏంటమ్మగారు అలా అంటున్నారేంటి? నేనెందుకు చెప్పాను? నేను మీరు కాల్ చేసి ప్రీతమ్మ గారు పాలు తాగిందంటే తాగిందని చెప్పాను, కానీ అందులో అనన్య గారు విషం కలిపిందని ఎందుకు చెప్పాను అనుకుంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనందభైరవి. రత్నాలు, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కాల్ చేసి చెప్పింది నువ్వే. అయినా ఆ పాలల్లో విషం కలిపారని నాకెలా తెలుస్తుంది? అయినా ప్రీతి పాలు తాగిందని చెప్పింది కదత్తయ్య, మరి ప్రీతికి ఏం కాలేదు కదా? మరి మీరెందుకంత స్కెచ్ చేసి ఈ ఇంట్లో నుంచి నన్ను పంపివ్వాలని ఎందుకత్తయ్య అంత ఫిక్స్ అయిపోయారు మీరు అనుకుంటూ అనన్య చెప్పగానే ఇక రోహిత్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి పిడ్డి ఇలా చేస్తుందేంటి? ఆ అనన్యను ఈ ఇంట్లో నుంచి పంపించాలని ఇంత పెద్ద స్కెచ్ కూడా వేస్తుందా అనుకుంటూ చీ అనుకుంటూ ఇక వెంటనే రోహిత్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అనన్య కూడా నా ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఇక రోహిత్ మెల్లమెల్లిగా నాకే దగ్గర అవుతున్నాడు అనుకుంటూ తన మనసులో అనుకుంటూ చిన్న స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య కూడా వచ్చి, రత్నాలు నువ్వు నిజం చెప్పు, అయినా అత్తయ్యకు ఆ పాలలో విషం కలిపింది నువ్వే అని చెప్పవంటుంది కదా? అత్తయ్య అబద్ధం చెప్పదు, ఎందుకు ఇదంతా అబద్ధం ఆడుతున్నావు? నువ్వు ఇలా చేస్తే పెద్ద ప్రాబ్లంలో పడతావు నువ్వు అనుకుంటూ శరణ్య ఇక బెదిరిస్తూ ఉండగా, అయ్యో అలా కాదండి, నేను అసలు చెప్పలేదు, మీరు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటూ ఇక రత్నాలు బయటికి వెళ్తుంది. ఏంటత్తయ్య? శరణ్య, నేను
నీకు కూడా కాల్ చేశానమ్మా, కానీ నువ్వు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. అయినా నాకు రత్నాలు కాల్ చేసి చెప్పింది. అత్తయ్య, మీ మాట నేను నమ్ముతున్నాను. ఇదంతా ఆ అనన్య చేసిన ప్లాన్ అని కూడా అర్థమవుతుంది అనుకుంటూ ఇక శరణ్య ఇక ఆనంద భైరవితో మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి. అది ఏదో చేద్దామని అనుకుంది, కానీ ఫెయిల్ అయిపోయినట్టుంది. అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి అనుకుంటూ ఇక ప్రీతి కూడా అంటుంది. ఇక అప్పుడే అమ్మ ఆనంద, మరి నాకు కాల్ చేసి చెప్పచ్చు కదా అనుకుంటూ ఇక లీలావతి చెప్పగానే, అయ్యో అక్క, నీకు కూడా కాల్ చేశాను, కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, అందుకని నేను ప్రీతికి కూడా కాల్ చేశాను, నా ఫోన్ నా దగ్గరనే ఉంది అనుకుంటూ చెప్పగానే, ఇక ఏంటి నీ దగ్గరనే ఉందా, మరి నేను నీకు కాల్ చేశా కదమ్మా, ఏమో అత్తయ్య, నేను టెన్షన్లో చూసుకున్నట్టు ఉన్నాను, నా రూమ్లోనే ఉంది అనుకుంటూ ఇక ప్రీతి చెప్తుంది. చూసావా నా ప్లాన్ ఎలా సక్సెస్ అయిపోయిందో. ఇప్పుడు రోహిత్ దృష్టిలో ఆ ఆనంద నిజంగానే నా మీద క్రియేట్ చేసిందని రోహిత్కి అర్థమైపోయింది. ఇప్పుడు రోహిత్ నాకే సపోర్ట్గా ఉంటాడు, ఎందుకంటే వీళ్ళందరూ నా మీద కావాలని ఇలా చేస్తున్నాడని రోహిత్కి అర్థమవుతుంది అనుకుంటూ ఇక అనన్య చెప్పగానే అప్పుడే శరణ్య కూడా ఉంటుంది. ఇక శరణ్య, ఓ, ఇదంతా నువ్వు చేసిన ప్లానే కదా, అర్థమవుతుంది, ఇక నిన్ను ఎలా చేయాలో అలానే చేస్తా అనుకుంటూ శరణ్య మనసులో అనుకొని ప్రీతి దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రీతి దగ్గరికి వెళ్ళి, మనం ఇచ్చిన ఆ పసరు అనన్యకు సౌమ్యకు మళ్ళీ పోయాలి, అంతేకాదు ఇప్పుడు ఆ పేరు మార్చుకొని వచ్చింది చూడు ఆ సౌమ్య, దాని పేరు బండారం మొత్తం బయటపడాలి అనుకుంటూ ఇద్దరు ఫిక్స్ అయ్యి ఇక వెంటనే మళ్ళీ తినే ఫుడ్లో ఆకు పసరు వాళ్ళిద్దరికీ పెడుతుంది శరణ్య. ఇక మొత్తం తిన్నాక మళ్ళీ ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి మొత్తం సిగరెట్స్ మొత్తం మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సౌమ్య అనన్యతో అంటుంది కదా, అనన్య, నువ్వు చేసిన ప్లాన్ సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు ఆ రోహిత్ దృష్టిలో ఆ ఆనంద భైరవి విలన్ అయిపోయింది, నువ్వు చేసిన ప్లాన్లో సక్సెస్ అయిందంటే ఇదొక్కటే అనుకుంటూ సౌమ్య అనన్యతో మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఆ ఆనంద భైరవిని ఈ 10 రోజుల్లో ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను, ఈ ఇంటికి మహారాణిని నేనే అవుతాను అనుకుంటూ చెప్పగానే ఇక శరణ్య వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అవుతుంది. హో, ఇదంతా చేసింది ఇదేనా, పాపం అత్తయ్య మీద నెట్టేసింది, రోహిత్ దృష్టిలో నిజంగా తను చెడ్డదాని లెక్క మిగిలిపోయింది. అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి, దాని బండారం మొత్తం బయటికి రప్పించి రోహిత్ దృష్టిలో ఈ అనన్య చీ అనేటట్టు చేస్తాం అనుకుంటూ ఇక ప్రీతి అనగానే, అవును, దాని బండారం మొత్తం బయటపడాలి, అంతేకాదు ఈ సౌమ్య ఎవరు, అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చిందని కూడా తెలియాలి అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక తిన్నాక ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటూ అనన్య చేసిన బండారం మొత్తం బయట పెట్టేస్తుంది సౌమ్య. ఇక అప్పుడే కాంచన కూడా వస్తుంది. ఏంటమ్మాయి, మీరిద్దరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఏ నిన్ను కొడతలేమని ఫీల్ అవుతున్నావా అనుకుంటూ సౌమ్య అనన్య ఇద్దరు కలిసి కాంచన కొడుతూ ఉంటారు. ఆగమ్మాయి ఆగు, అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో ఈ కామెడీని చంపినట్టు ఉంది మీరు చేసింది, మరి మేము మాట్లాడుకున్న టైంలో నువ్వెందుకు వచ్చావు అనుకుంటూ ఇద్దరు అనగానే, సరే అయినా మీరు ఆ పాత విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఏయ్ మధ్యలోకి వచ్చావంటే నిన్ను చంపేస్తా, వమ్మో వీళ్ళు అన్నదంటే నిజంగానే చేసేస్తారు అనుకుంటూ కాంచన తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ అలానే మాట్లాడుతూ ఉంటారు. ఇక శరణ్య మాత్రం వీళ్ళిద్దరిని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇదే చాలు, వీళ్ళ రికార్డ్ ఒక టైంలో ఇవన్నీ రివీల్ చేసేస్తాను అనుకుంటూ తన ఫోన్ ఇక రికార్డ్ జాగ్రత్తగా పెట్టుకుంటుంది. శరణ్య, వాళ్ళు నీ దాంట్లో రికార్డ్ ఉందంటే నీ దాంట్లో డిలీట్ చేసేస్తారు, నాకు కూడా సెండ్ చేయి ఆ వీడియో అని చెప్పేసరికి ఇక రెండు ఫోన్లోకి షేర్ చేసుకుంటారు. ఇక అదే శరణ్య పడుకుందాం అనుకుంటూ ఇక ప్రీతి చెప్పగానే ఇక ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకొని ఉంటారు. ఇప్పుడు శరణ్య ఆ వీడియో చేసిన అన్నీ ఎప్పుడు రివీల్ చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.